Garuda Express, an international courier service. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని ప్రేమించే ఉంటారు. అయితే కొన్ని లవ్ స్టోరీలు మాత్రం పాపులర్ అవ్వటానికి కారణం వారి ప్రత్యేక పరిస్థితులే. లలిత కూడా అలాంటి స్పెషల్ ఉమెనే. చిన్న గొడవలో సొంత సోదరుడే ఆ ముఖంపై యాసిడ్ పోశాడు. 17 సర్జరీలు జరిగాయి. అప్పుడు కానీ ఆ పరిస్థితి కాస్త చక్కబడలేదు. మొహం కాస్త ఫేర్గా కనపడింది. అయినా సరే లలిత తన సొంత ఊరిలో ఉండలేకపోయింది. ముంబైకి వచ్చేసింది. ముంబై శివారులో ఉన్నటువంటి థానే దగ్గరలో కల్వాలో గల సాహస్ ఫౌండేషన్ లలితకు ఆశ్రయం కల్పించింది. తనలాంటి బాధితురాళ్ల మధ్య లలిత కొంచెం స్వాంతన పొందింది. అలా రోజులు గడుస్తుండగా ఓ రాంగ్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది. రాంగ్ నెంబర్ ద్వారా లలిత రవిశంకర్లు ఒకరికొకరు పరిచయం అయ్యారు. కొద్ది రోజులకే కలుసుకున్నారు, షాపింగ్కి వెళ్ళారు, షికారుకు వెళ్ళారు. శంకర్ కాంద్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సీసీటీవీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు ఆ కుర్రాడు. అతని కుటుంబానికి రాంచీలో ఓ పెట్రోల్ బంక్ కూడా ఉంది. పరిచయమైన మొదటి రోజు నుంచే లలితను ప్రేమించేశాడు శంకర్. ఆమె మొహంపై యాసిడ్ మచ్చలున్నాయని మాత్రం అతను చూడలేదు, మనసును చూశాడు. పెళ్లి ప్రతిపాదన చేశాడు. అయితే ఆమె కాదనలేకపోయింది. ఎంతైనా ఆడపిల్ల కదా. థానే కోర్టులో చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. దేశంలోని అన్ని ప్రధాన ఛానళ్లు, వార్తాపత్రికలు, వెబ్సైట్లు వీళ్ళ పెళ్లి వార్తల్ని ప్రముఖంగా ఇచ్చాయి. ముంబైలో నిర్వహించిన రిసెప్షన్లో మాట్లాడుతూ లలిత ఏముందంటే, అద్భుతాలు జరుగుతాయన్నమాట నా జీవితంలో నిజమైంది అని ఏడ్చేసింది ఆ అమ్మాయి. మా అమ్మను ఒప్పించడమే మిగిలింది. పెళ్లి తర్వాత ముంబైలోనే సెటిల్ కావాలా లేక రాంచీకి వెళ్ళాలా అన్నది లలిత ఇష్టం అని చెప్పాడు రవిశంకర్. సాహస్ ఫౌండేషన్లో లలిత లాంటి యాసిడ్ బాధితులు ఇంకా 21 మంది ఉన్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ముందు లలితకు శస్త్రచికిత్స చేయటానికి ఏమన్నా సహాయం పడితే డబ్బు ఇస్తాను అని చెప్పినట్లుగా లలిత అంటోంది. ప్రేమంటే ఇదే కదా. మనసు చూశాడు, మొహంపై యాసిడ్ మచ్చలు చూడలేదు. అందుకని ఆ కుర్రాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు దేశవ్యాప్తంగా యువత. అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు అని కూడా నెటిజన్లు అతనికి ఆశీస్సులు అందజేస్తున్నారు. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ.